నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక నిన్నటి రోజు అయితే హరీష్ రావు గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో సుదీర్ఘంగా చర్చించారట. ఏంటంటే మొన్నటి రోజు హరీష్ రావు గారు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కదా, ఆ విషయం మొత్తం అసలు ఏం జరిగింది ఏందనే దానిపైన అయితే నిన్న బీఆర్ఎస్ అధినేతకు గులాబీ బాస్కు హరీష్ రావు గారి మామకైతే చెప్పిరట తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. చూద్దాం మరి ఏమేం చెప్పారు అనేది. ఇగో, మామ అల్లుడు మంతరాలు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ భేటీ, సిట్టు విచారణ వివరాలపై ఆరా తీసిన గులాబీ బాస్, విచారణ పోలీసుల తీరు వివరించిన హరీష్ రావు, కేసులకు భయపడొద్దని చెప్పిన బీఆర్ఎస్ అధినేత, సుదీర్ఘంగా కొనసాగిన ఇరువురి సమావేశం. వీళ్ళిద్దరు సుదీర్ఘంగా చాలాసేపే మాట్లాడుకున్నారట. అంటే ఆ సిట్ అధికారులు ఏమేం ప్రశ్నలు అడిగిర్రు, అసలు ఏం చేసిర్రు, 7 గంటల పాటు జరిగింది కదా దాని మీద. కేసుల విచారణకు భయపడద్దని కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బుధవారం మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. సిట్టు విచారణ, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు నోటీస్ ఇచ్చిన 7.5 గంటల పాటు చేసిన విచారణను హరీష్ రావు వివరించారు. ఏ వివరాలు అడిగారు, వారు అడిగిన తీరు, చెప్పిన సమాధానాలు, పోలీసులు అనుసరించిన విధానం తదితర అంశాలను వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ చేసేదేమీ లేక విచారణలు, కేసుల పేరుతో వేధింపులకు దిగుతుందన్నారు. సరే, మొత్తం మీద అయితే కేసీఆర్ ఏమంటున్నాడు అంటే, వీళ్ళు చర్చ అంటే 7.5 గంటల పాటు సాగిన చర్చ కోసం హరీష్ రావు గారు కేసీఆర్ కు వివరించారు. ఏమేం జరిగింది, వాళ్ళు ఏమేం అడిగిర్రు, ఎంతసేపు విచారించారు, ఏమేమి సమాధానాలు చెప్పినామని చెప్పి కేసీఆర్ అయితే మొత్తం ఆరా తీసిండట. ఇక అల్లుని దగ్గర నుంచి మామ ఆరా తీసిండు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసేది ఏమి లేక ఈ కేసులు విచారణలను మొత్తం భయపెడుతుర్రు అని చెప్పి, దీనికి భయపడొద్దు అని చెప్పి కేసీఆర్ అంటున్నట. అయ్యా కేసీఆర్ గారు, మీరు భయపడకుర్రి, మిమ్మల్ని ఎవరు భయపడమని చెప్తలేరు కదా. ఇంకేం చెప్తున్నట అంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వైఫల్యాలు ఎండగట్టాలని సూచించినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించినట్టు సమాచారం. క్యాడర్ కు నేతలంతా అందుబాటులో ఉండాలి సూచించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి పంచేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. గంతే అయిపోయి వచ్చిండు, మామ దగ్గరికి పోయిండు, గింతసేపు విచారణ జరిగింది, సిట్ అధికారులు గీ ప్రశ్నలు అడిగిర్రు, గింత సమయం పట్టింది, ఇంత జరిగింది అని చెప్పి హరీష్ రావు గారు చెప్పిండు. ఈ కేసులకు కేసీఆర్ ఏం చెప్తున్నాడు హరీష్ రావుకు, మీరు ఈ కేసులకు, ఈ విచారణలకు భయపడద్దు. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి, మీరు క్యాడర్ కు అందుబాటులో ఉండాలి, ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ చెప్తున్నట. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమి కాదని చెప్పి కేసీఆర్ చెప్తున్నట. అయ్యా కేసీఆర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందా కాదా తర్వాత ఒకలేనుక స్టార్ట్ అవుతుంది ఇక విచారణలు. మీరు భయపడకుర్రి, మీరు తప్పు చేయలేరు అని అనుకుంటే మీరు ఎందుకు భయపడతారు? భయపడకుర్రి. ఈ ప్రభుత్వం ఏం చేయలేక అక్రమ కేసులు అంటుంది. ప్రభుత్వం అక్రమ కేసులు కాదు కేసీఆర్ గారు, గతంలో మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల కంటే ఎక్కువ ఏం పెడతలేదు, కేవలం విచారణలు అంతమాటిగా ఆపుతా ఉన్నది ప్రభుత్వం. ఒకవేళ ఈ ప్రభుత్వం అనుకుని ఉంటే, వాస్తవానికి చెప్పాలంటే గతంలో మీరు చేసిందాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటే ఈ పార్టీకి అందరు పోయి ఎప్పుడో జైల్లో కూర్చునేటోళ్ళు. కానీ అట్లా చేస్తలేదు. సరే, మీరు ప్రభుత్వం వైఫల్యాలు ఎండగడతారా, ఇంకేం చేస్తారో చేసుకోర్రి. మీరు ఎంత ఏం చేసినా అన్ని చూస్తూనే ఉన్నాము, తెలంగాణ ప్రజానీకం కూడా చూస్తూ ఉన్నది కాబట్టి అందరు తెలిసిన విషయమే. సరే, మీరు ఏం భయపడకుర్రి. మొత్తం మీదనైతే నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన మంత్రాలు ఇవి. ఏంటంటే, అక్కడ సిట్ అధికారులు ఏమేమి అడిగిర్రు, ఏమేమి చెప్పినావు నువ్వు అల్లుండని మామ అడితే మామకు ఆల్రెడీ సమాధానాలు చెప్పిండట. ఇక మరి ఒకవేళ మళ్ళా తర్వాత మరి హరీష్ రావుని పిలిచే ఛాన్స్ ఉంటుందో సిట్ అధికారులు, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇక